అన్నమయ్య జిల్లా సిఆర్పీఎఫ్ జవాను సురేష్ అనుమానాస్పదంగా మృతి చెందారు. పెద్ద తిప్పసముద్రం మండలం రావురివారిపల్లిలో ఘటన చోటు చేసుకుంది. మృతుడు సురేష్ వైజాగ్లో సిఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. 10 రోజుల క్రితం సురేష్ స్వగ్రామానికి వచ్చారు. గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలో మృతదేహాన్ని కుటుంబీకులు గుర్తించారు. మృతుడి తలపై గాయాలు ఉండడంతో హత్యగా కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏం జరిగింది? మామూలుగా లీవ్కి వచ్చినారు కోర్స్ చేసుకొని. ఎక్కడికి వస్తున్నాడమ్మా? వైజాగ్ 22 వచ్చినారు. 22 బయలుదేరినారు. అక్కడికి సండే ఇంటికి వచ్చేసినారు. బాగా తిని బాగున్నారు. అప్పుడప్పుడు డ్రింక్ చేసుకుంటా బాగున్నాడు. మమ్మల్ని అయితే ఏమనింది లేదు. తాగుకుంటూ గొమ్మలు పండుకొని తింటా ఉన్నారు. వాళ్ళు ఊరికెళ్ళినాము. ఊరికెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా బాగున్నారు. మళ్ళీ వచ్చి నాకేమో అవుతుంది, నన్ను ఎందో ఇది అయిపోతుంది అని చెప్పి మతి స్థితం లేని మాటలు మాట్లాడాలి. దాన్ని ఊహించుకుంటా అన్నాడు. సడన్ గా ఒకసారి బయట వెళ్ళిపోయినాడు అంతే. మళ్ళీ కనిపించలే. మేము అబ్బు నుంచి వెతుకుతానే ఉన్నాము. ఎప్పుడు వెళ్ళిపోయాడు? 10 అయింది అప్పుడు టైం. నిన్న నైట్ మొన్న నైట్ అంతే. తెలీదు. మంది అయితే తాగిన 3 days నుంచి. పొలం దగ్గరేనమ్మా? అంటే మీకేమైనా అనుమానం ఉందమ్మా? ఏదన్నా ఏం లేదు కదా?